అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మోనికా రెసిపీస్. వెల్కమ్ టు 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ డే 8. సక్సెస్ఫుల్గా 7 డేస్ 1 వీక్ అయితే కంప్లీట్ చేసేసాము. 7 వీక్స్ ఎట్లా ఉంది అంటే 1 మీల్ అయినా బ్రౌన్ రైస్ యాడ్ చేసుకొని మనకి ఇష్టం వచ్చినట్లు ఓకే అన్నట్లు తిన్నాం. అంటే బాడీ ఎక్కువగా కష్టపడకుండా. ఇక నుంచి ఈ 7 డేస్ అయితే హ్యాపీగా తినేసాం కదా. ఈ 7 డేస్ ఇంకా 3 వీక్స్ మిగిలి ఉన్నాయి. ఈ 3 వీక్స్లో వీక్లీ వన్స్ మాత్రమే మనం బ్రౌన్ రైస్ అయినా ఏ రైస్ అయినా వాడతాము. మిగతా రోజులంతా వేరే మాట. దాని ఆల్టర్నేటివ్గా మనం ప్లాన్ చేద్దాం. వైట్ రైస్ మానేసి దాని ప్లేస్లో ఇంకేదైనా ప్లాన్ చేసి డైట్ చేద్దాం అన్నమాట. ఓకేనా? ఈ 1 వీక్ మాత్రం హ్యాపీగా బ్రౌన్ రైస్ తిన్నాము. మనకు నచ్చినట్లు ఓకే, డైట్ చేస్తున్నట్లు అనిపించలేదు. 1 మీల్తో హ్యాపీగా ఎంజాయ్ చేసేసాం. ఇక నుంచి బ్రౌన్ రైస్ ప్లేస్లో ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి మనం ప్లాన్ చేసుకొని హెల్తీగా మన డైట్ ప్లేట్ అనేది మనం చేసుకుందాం అన్నమాట. ఓకేనా? కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం కష్టమైన ఇష్టంగా చేయండి. రిజల్ట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోద్ది. ఓకే, ఈ 1 వీక్ నాకైతే నా బాడీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంచ్ లాస్ అనేది నాకైతే కనబడుతుంది. అంటే నాకు టైట్గా ఉన్న డ్రెస్సులు కొంచెం లూజ్ అయినట్లు అనిపిస్తున్నాయి. ఇంచ్ లాస్ అయితే నాకైతే బాగుంది. ఇంకా ఈ బ్రౌన్ రైస్ కూడా మనం అవాయిడ్ చేస్తాం కాబట్టి ఈ రోజు నుంచి మంచి ఇంకా హెల్తీ డైట్లోకి వస్తున్నాం కాబట్టి ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. హెయిర్ ఇష్యూస్ అయినా ఏదైనా ఇంకా ఏవైనా కూడాను మనం ఈ డైట్లో ఈ 3 వీక్స్లోని మనం ఏంటంటే నీట్గా మన బాడీకి ఏం సరిపోతాయి, ఎటువంటి వాడితే బాగుంటుంది అని చెప్పేసి మనమైతే ఈ 3 వీక్స్ మనం ప్లాన్ చేసుకుందాం. హ్యాపీగా డైట్ చేద్దాం. ఓకేనా? దీంతో పాటు మనం ఎక్సర్సైజ్ చేద్దాం. ఎక్సర్సైజ్ కూడా నేను ఏంటి బెల్లీ ఫ్యాట్ ఉంటే కొన్ని ఎక్సర్సైజ్ ఏం చేయాలి ఏంటి అని కూడా నేను డైట్ మధ్యలో చెప్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైం మనం ఇంట్రెస్ట్గా తగ్గాలి అనే దీని మీద ఈ 3 వీక్స్ మనం హ్యాపీగా చేసేద్దాం. ఓకేనా? ఈ రోజు నుంచి మనం వీక్లీ వన్స్ మాత్రమే రైస్ యాడ్ చేసుకుంటాం. మిగతా రోజులైతే రైస్ తినము. ఇది మాత్రం నేను చెప్తున్నాను. వీక్లీ వన్స్ మాత్రమే చీట్ మీల్ పెట్టుకుందాం. అది కూడా చీట్ మీల్ అయినా బ్రౌన్ రైస్ తోట పెట్టుకుందాం. ఆ బ్రౌన్ రైస్లో మీకు నచ్చింది ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. ఓకేనా? మిగతా రోజులు మాత్రం కొంచెం స్ట్రిక్ట్గా అది ఏముంటుందో కానీ స్ట్రిక్ట్గానే చేద్దాం. ఓకే, ఇప్పుడైతే నేను డీటాక్స్ వాటర్ అయితే నేను చూపిస్తాను. ఉదయం లెగ్సిన వెంటనే 1 లీటర్ వాటర్ అయితే తాగేసాను. తర్వాత మెంతి వాటర్ అయితే తాగాను. ఇప్పుడు డీటాక్స్ వాటర్ అయితే పెట్టుకుంటే డీటాక్స్ వాటర్ ఏమీ లేదు. ఆల్రెడీ నేను సిన్నమన్ పౌడర్ వేసాను హాట్ వాటర్లో. ఇందులో నేను జీరా వేస్తానంటే ఓన్లీ జీలకర్ర వాటర్ తాగుదాం ఈరోజు. ఓన్లీ జీరా వాటర్. ఓకే, తాగుదాం. మధ్యాహ్నం మంచి మీల్తో వస్తాను. మన డీటాక్స్ వాటర్ అయితే తాగేస్తున్నాం. ఇంకా విషయం ఏంటంటే మన డీటాక్స్ వాటర్ అప్పటికప్పుడు వేసుకునే కన్నా నైటే మనం సోక్ చేసుకొని ఇట్లా జీలకర్ర అయినా వామ్ అయినా చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. దాని రసాలన్నీ బాగా దిగుతాయి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లో నేనైతే ఒక జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. అది దేంతో తెలుసా? కీరా ఉంది కదా, కీరాతో అయితే నేను జ్యూస్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు కొంచెం బాడీ అనేది హీట్ లా అనిపిస్తుంది అన్నమాట. సో అందుకోసమే నేను కీరా జ్యూస్ చేసుకుంటున్నాను అనమాట. కీరా చేసుకొని మీకు కలుస్తా. ఓకేనా? ఇందులో ఈ కీరా వేసుకున్నామా, ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెమే వాటర్ వేసుకోవాలంతే. వేసుకొని ఇంకా జ్యూస్ చేసుకుంటా, తర్వాత కలుస్తాను. ఓకే, ఇప్పుడు జ్యూస్ అయితే చేసుకున్నాం కదా, ఇందులో లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుందాం. ఓకే, ఇది హ్యాపీగా తాగేయచ్చు. కడుపు అంతా చల్లగా ఉంటది, బాగుంటది. ఓకే, సూపర్. బాయ్. ఇంకా 11:30 టైంలో బ్లాక్ కాఫీ అయితే తాగానండి. బ్లాక్ కాఫీ తాగితే నాకు ఫుల్గా అనిపిస్తుంది. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడైతే నేను ఒక హెల్తీ డిష్ అయితే చూపిస్తాను. అది కూడా కీన్వాతో చూపిస్తాను అన్నమాట. వీడియో చూస్తూ మనం మాట్లాడుకుందాం. ఓకేనా? చూసేయండి. ఫుల్ హెల్దీ మీల్ ప్లేట్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. దీని ప్లేస్లో మీ దగ్గర కానీ ఏవైనా లేకపోతే ఆ ప్లేస్లో మీరు ఏం యాడ్ చేసుకోవాలనే కూడా మీరు చెప్తాను. ఫస్ట్ దీనికోసం ఈ కిచడీ కోసం అయితే నేను కీన్వా వాడుతున్నాను అనమాట. మీ దగ్గర కీన్వా కానీ లేకపోతే ఆ ప్లేస్లో కొర్రలు,
సామలు అవన్నీ ఉంటాయి కదా, కొర్రలు వాడుకోండి బాగుంటుంది. ఓకే, కొర్రలు కూడా మీ దగ్గర లేదు అంటే ఇంకా మామూలు బాస్మతి వాడండి. ఆ బాస్మతి కూడా ఎక్కువ కాస్ట్ అనుకుంటే రైస్ మీరు టీ గ్లాస్కు హాఫే తీసుకోండి, ఒక పిడికిడి తీసుకోండి, అందులో ఒక 2 పిడికిళ్ళు పెసరపప్పు ఇట్లా యాడ్ చేసుకొని కాయగూరలు అన్నీ యాడ్ చేసుకొని ఇట్లా కిచిడిలా చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే రాత్రే కీన్వా నానబెట్టాను, కీన్వా కాబోజీ చనా పెసరపప్పు అయితే నేను నానబెట్టాను అనమాట. నేను కీన్వా అనేది చిన్న టీ గ్లాస్తో అడుగు భాగానికి కీన్వా, 2వ వంతు పెసరపప్పు, 1 వంతు కాబోజీ శనగలు నానబెట్టుకున్న, అందులో క్యాప్సికమ్, క్యారెట్, ఇంకా మునగాకు వేసాను ఐరన్ కోసం. ఇది ఎంత హెల్దీ అంటే ఇంట్లో మా హస్బెండ్కి కూడా ఈ కిచిడి అనేది చాలా నచ్చింది అన్నమాట. ఆయన కూడా తిన్నారు, అంత టేస్టీగా ఉంది. మీరు కీన్వాయే లేదు అయ్యో ఎట్లా అనుకోవద్దు, దాని ప్లేస్లో నేను చెప్పినవి కొర్రలైనా ఇట్లా యాడ్ చేసుకోండి అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ఫుల్ హెల్దీ, ఫుల్ ప్రోటీన్ అనమాట. ఇది 1 టైం మీల్ మాట. ఇంకా ఒకటి వండిస్తే చాలు, దీంట్లో కూరలు అవి ఏమీ అవసరం లేదు. చక్కగా 1 బౌల్, మీరు ఎంత పెద్ద బౌల్ తిన్నా దీనివల్ల మనకు వచ్చే నష్టమేమీ లేదు, చక్కగా తినేయచ్చు. నేనైతే ఒక 2 ఆవకాయ ముక్కలు చిన్న ఉంటాయి కదా, చిన్న ముక్కలు పచ్చడి అయితే పెట్టుకున్నా, అదిరిపోయింది మాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, వెరీ కలర్ఫుల్ లంచ్. చూసారా, ఇదే ప్లేట్. ఇందులో కీన్వా నేను ఎంత చేశానంటే టీ గ్లాస్ ఉంటుంది కదా, ఇంత టీ గ్లాసు, అందులో హాఫ్ వేసా, అంటే ఇంత. పెసరపప్పు ఇంత, ఈ కాబోలి శనగలు ఒక గుప్పెడు, క్యాప్సికమ్, క్యారెట్, ములగాకు, ఇందులో ఈ బౌల్లో అన్నీ ఉన్నాయి. ప్రోటీన్ ఉంది, హై ప్రోటీన్ ఉంది, ఐరన్ కి సంబంధించింది, ఇది ఫైబర్ ఉంది, అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇట్లా బ్యాలెన్స్ చేసుకొని మనం తినాలి. ఇంకో విషయం ఏంటంటే, నా దగ్గర కీన్వా లేదు అన్నారు అనుకోండి, కీన్వా ప్లేస్ లో అరికెలు, కొర్రలు అవి ఉంటాయి కదా, వాటితో కూడా మనం చేసుకోవచ్చు. ఆ రెసిపీ నేను రేపు షేర్ చేస్తాను. రేపు డే 9 లో మీకు అరికెలతో వస్తుంది అన్నమాట. ఎంత బాగుంటదంటే ఈ కిచిడి ఫుల్ హెల్దీ మాట. దీంతో నేను ఒకంటే 2 ముక్కలు, చిన్న ముక్కలతో ఆవకాయ ఉంటది కదా, అది పెట్టుకున్నా. కాంబినేషన్ అదిరిపోద్ది, సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు ఇట్లా. దీనివల్ల మనకి ఫ్యాట్ పెరగదు, హై ప్రోటీన్, బాడీకి సంబంధించిన ప్రోటీన్ అంతా ఉంటది. మన వెయిట్ పెరిగిపోతే మన బాధే ఉండదు. మనం తింటున్నాం ఎంత, ఈ కప్ అంతే, ఓకేనా. హ్యాపీగా కడుపుకి అరిగిపోద్ది అన్నమాట. ఇట్లా మీరు చేంజ్ చేసుకోండి. మన దగ్గర కీన్వా లేదు అంటే దాని ప్లేస్ లో అరికెలు, సామలు అలా తినండి. ఓకే, హలో, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే నేను మంచి డ్రింక్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. హెర్బల్ టీ, మందార పూలు. మీకు నేను ఒకసారి మొన్న చూపించాను కదా, ఇక్కడ నుంచి నేను వీక్లీ 2 టైమ్స్ అయితే ఇది తాగుదాం అనుకుంటున్నా. ఓకేనా, ఇదైతే నేను పెట్టుకుంటున్నాను. దీని ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఏం లేదు, హాట్ వాటర్ లో ఇది వేసి, మందార పువ్వు వేసి ఇట్లా మరిగించుకోవటమే. మరిగించుకొని 1 గ్లాస్ అయితే హాఫ్ గ్లాస్ అయినంత వరకు మరిగించుకొని తర్వాత తాగటమే. దీని యూజెస్ ఏంటనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా. చాలా అంటే చాలా మంచిది. మన బ్లడ్ అనేది ప్యూరిఫై అవడానికి, చెడు కొలెస్ట్రాల్ తీసివేయడానికి అది బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, అది బాగా మరిగిన తర్వాత మనం తాగేయటమే. అందులో ఇంకేమి హనీ ఏమి వేసుకోవద్దు, ప్యూర్ గా తాగాలి. ఓకే, మరిగాక చూపిసి బాయ్. అసలు ఈ మందార పువ్వుల టీ ఉంటుందండి, అసలు ఎంత బాగుంటుందో. నాకైతే ఫుల్ నచ్చేసింది అన్నమాట. నా ఫేవరెట్ అయిపోయింది హెర్బల్ టీస్లో. హ్యాపీగా తాగేసిన తర్వాత నైట్ అసలు మనం అసలైన డ్రింక్ యాజ్ యూజువల్ సినిమా వాటర్తో అయితే మన డే అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాము. మళ్ళీ నెక్స్ట్ డైట్తో, మళ్ళీ హెల్దీ ప్లేట్ మీల్తో మళ్ళీ మీ దగ్గరికి నేను వస్తాను. ఓకేనా, డోంట్ ఫర్గెట్ మై ఛానల్. అంటిల్ దెన్ బాయ్ బాయ్. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, కీన్వా అనేది ఫుల్ ఫైబర్, వెయిట్ లాస్లో బాగా యూజ్ అవుతుంది. ఈ కింద నేను ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఉంటాను మరి, బాయ్, గుడ్ నైట్, చెక్.